నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మనం మన స్థితిగతులను బట్టి గాక సామాజిక పరిస్థితులను బట్టి మన గొంతు పెద్దది లేదా చిన్నది చేయడం నేర్చుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 27 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం తెల్లవారుజామున 3 గంటలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:57. తిథి ద్వాదశి, గురువారం ఉదయం 6:23 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి అంటే ద్వాదశి తిథి ఈ రోజంతా ఉంది. నక్షత్రం చిత్త, గురువారం ఉదయం 6:23 వరకు. కరణము కౌలవ, సాయంత్రం 5:06 వరకు. తదుపరి తైతుల, ఉదయం 6:23 వరకు. యోగము ఆయుష్మాన్, మధ్యాహ్నం 3:10 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:26 వరకు. యమగండం ఉదయం 7:54 నుండి 9:17 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి 12:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:25 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:35 నుండి 3:23 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:43 వరకు. అమృత గడియలు రాత్రి 12:23 నుండి 2:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. నవంబర్ 27 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి. గురువారం ఉదయం 6:23 వరకు ఉంటుంది. అంటే ఈ రోజంతా ద్వాదశి తిథి ఉంది. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:07 వరకు కన్య రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 6:07 వరకు. చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. సాయంత్రం 6:07 నుండి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉన్నాయి. శుక్లపక్షం ఏకాదశి, కృష్ణపక్షం ఏకాదశి. ఈరోజు ప్రశ్న: ఏకాదశి తిథికి అధిపతి దేవతామూర్తి ఎవరు? విష్ణువు, దుర్గమ్మ, శివుడు, బ్రహ్మ? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. వృషభ రాశి, కొత్త కాంట్రాక్టులు
సొంతం చేసుకుంటారు. మిథున రాశి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. కర్కాటక రాశి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. సింహరాశి విద్యార్థుల భవిష్యత్తుపై కొత్త అంచనాలు. కన్య రాశి బంధువర్గంతో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. తులారాశి విద్యార్థులకు కొంత నిరాశ ఎదురవుతుంది. వృశ్చిక రాశి విలువైన సమాచారం అందుతుంది. ధనుస్సు రాశి భూములకు సంబంధించిన అగ్రిమెంటులు వాయిదా పడతాయి. మకర రాశి ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కుంభరాశి దేవాలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. మీనరాశి ఇంతకాలం పడ్డ శ్రమ వృధాగా మిగులుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.